దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 7వ రోజు అనగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 7వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున విజయవాడలోని కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 7వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. తిథి ప్రారంభం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఉదయం 8:25 ప్రారంభమై సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం ఉదయం 10:23 వరకైతే షష్ఠి తిథి ఉంటుంది. నవరాత్రి 7వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6:47 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 6:01 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు లేదా బంగారం వర్ణం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించుకోవాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రము, శ్రీ మంగళచండికా స్తోత్రము, చండీ అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీ యథాశక్తి కొలిది మీ వీలైన సార్లు ఈ రోజున పారాయణ అయితే చేసుకోండి. నిషిద్ధము. ఈ రోజున ఏకభుక్తం ఉంటే మంచిది. ఈ రోజున చేయవలసిన దానము సద్బ్రాహ్మణునికి స్వయం పాకం లేదా దక్షిణ తాంబూలాన్ని సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము శత్రు భయం తొలగిపోయి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమవతి, శతాక్షి, శాకంబరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెని దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడతారు. సృష్టి జరగటానికి, అది వృద్ధి చెందటానికి, తిరిగి లయం కావటానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాలలో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆదితత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య. అది లలితాపారాయణం, చండీ పారాయణం అని 2 రకాలు. బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం లలితాదేవి మహిమను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. అసలు చండీదేవి ఎలా అవతరించింది? మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది.
రాక్షసులను సంహరించిన తరువాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. సో ఇదండి ఇవాల్టి వీడియో. దేవి శరన్నవరాత్రిలో నవరాత్రి 7వ రోజు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో అష్టోత్తరం మరియు ప్రసాదం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో లింక్స్ని మీకు ఈ వీడియో చివరి ఎండ్ స్క్రీన్లో అలాగే ఐకార్డ్స్లో కూడా పిన్ చేస్తానండి. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోలో దేవి శరన్నవరాత్రిలో నవరాత్రి 8వ రోజు గురించి అయితే తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త